Very good evening, welcome to the debate. ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖున సూర్యోదయాన్నే చిక్కటి చిరునవ్వులతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబాన్ని పలకరించే వాలంటీర్లు ఇప్పుడు ఎటు వెళ్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిక్కటి చిరునవ్వులతో వైసీపీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చాలామంది, అందరు కాకపోవచ్చు. అలా చేయడం వల్ల భవిష్యత్తు ఏమైపోద్దో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు అంటే మీరు అనుకున్న మీ జగనన్న ప్రభుత్వం కాబట్టి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు నడిచింది. బట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లో మేము మా ఇష్టారాజ్యంగా నడుస్తామంటే కుదరదు. మీకు ప్రజలు మీ జీతాలు ప్రజలు ఇస్తున్నారు, నెలకు 5,000 ప్రజల కష్టార్జితం. జగనన్న జేబులోంచో లేకపోతే ఇంకో దాంట్లోంచో మీకు రావట్లా. వాళ్ళ సొంత ఆస్తుల నుంచి, వాళ్ళ ఆదాయాల నుంచి, లక్షల కోట్ల సంపాదన నుంచి తీసి ఇవ్వట్లే. ప్రజల కష్టార్జితం ప్రభుత్వానికి పన్నుల రూపంలో కడుతుంటే అందులోంచి 100 కోట్లు తీసి మీకు ఇస్తున్నారు. మీరేమో ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని చిదిమేస్తూ మీరు ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. మీకు మనసులో ఉంటే వెళ్ళి ఓటేసుకోండి, లేదా మీ అంతటి మీరే వాలంటీర్ పోస్ట్ వదిలేసుకోవాల్సింది. వాలంటీర్ ముసుగులో, మళ్ళీ చెప్తున్నా, అందరూ కాకపోవచ్చు, చాలామంది వాలంటీర్ ముసుగులో ఒక రాజకీయ పార్టీకి సేవలు చేస్తున్నారని ఇప్పటికే కొన్ని 100 సార్లు ఆరోపణలు వచ్చాయి, కంప్లైంట్లు వచ్చాయి, చర్చలు జరిగాయి, వార్తలు వచ్చాయి. అయినా మారలా. ఇప్పుడేమైంది? మీ మెడకు చుట్టుకుంటోంది. మొత్తం యువతీ యువకులే, బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నవాళ్లే. చాలామంది వాలంటీర్ పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఇది జీవితం అని అనుకోవట్లేదు. చాలామంది నెక్స్ట్ ఏదన్నా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, లేకపోతే డిఎస్సి రాయాలి, లేకపోతే ఇంకోటి ఏదో గవర్నమెంట్ పోస్ట్ తెచ్చుకోవాలి, లేకపోతే గ్రూప్స్ లాంటివి రాయాలి, ఏదో ఒకటి మంచి ఉద్యోగానికి వెళ్ళాలి. అప్పటి వరకు ఖాళీగా లేకుండా ఇది చేద్దామని చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో పార్టీ మీద అభిమానం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం కావచ్చు, కొంతమంది అట్లా ఉండొచ్చు. కానీ లిమిట్స్ దాటారు, ఇప్పటికే హద్దులు దాటారు చాలామంది. ఈ హద్దులు దాటిన వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే చాలా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. మీకు అచ్చిపుచ్చి మాటలు చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక విష వలయంలోకి తోసేస్తాడు. మీకు భవిష్యత్తే లేదు. ఇంకా ఎవరైతే రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారో, నాకు తెలిసి ఈ 3 రోజుల్లోనే సుమారుగా 150 మంది వాలంటీర్లని తొలగించింది ఎన్నికల కమిషన్. తొలగించడమే కాకుండా వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అనే సెక్షన్ కింద కేసు పెడితే ఇక మీరు ఏ ఉద్యోగానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగాలకి క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఇది కొంతమందికి తెలుసు. అయినా సరే ఏదో భ్రమ, మనం ఇలా చేస్తే, మనం ఇలా జనాన్ని మాయ చేస్తే, జనాన్ని ఇలా తప్పుదోవ పట్టిస్తే, లేదా జనాన్ని ఇలా కొడితే, జనం మీద దాడులు చేస్తే మన జగనన్న కాపాడతాడు. ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం మారితే ఎవరు కాపాడాలి? ఆయన్నే ఎవరో కాపాడాలి. ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతాడు? మీరు నికార్సైన సేవకుడిగా మీరు పనిచేస్తే, గవర్నమెంట్ చెప్పిన పని మాత్రమే చేస్తే, లేదా మీ ఉన్నతాధికారులు చెప్పిన పని మాత్రం. ఎందుకంటే ఇవాళ నుంచి, మొన్నటి నుంచి జగనన్న లేడు, ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రి సెక్రటరీ కూడా వెళ్ళడానికి లేదు. చూసి ఉంటారు వాళ్ళు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక 2 నెలల పాటు ఇంటి నుంచే ఇదని పార్టీ వ్యవహారాలని. ఎందుకంటే సెక్రటరియట్లో అధికారిక కార్యక్రమాలు నిర్వర్తించడానికి లేదు. అంత పకడ్బందీగా ఉంటాయి. మరి అలాంటి పకడ్బందీగా ఉన్నప్పుడు మీరెంత?
మీరెంత ఏముండదు. చెప్పారు కదా, మిమ్మల్ని ఒక విష వలయంలోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తీసుకొచ్చి ఆ విష వలయం నుంచి బయటికి వెళ్లకుండా తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ వాలంటీర్లుగా కొనసాగాలి, భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటే మీ ఉన్నతాధికారులు చెప్పిన పని మాత్రమే చేయండి. ఎన్నికల విధుల్లో వేలు పెట్టకండి, మీది కాదది. మీకు చెప్పిన పని మాత్రమే చేయండి. ఆయన రమ్మన్నాడు, ఈయన రమ్మన్నాడు అని చెప్పేసి ఎన్నికల ప్రచారాలకు వెళ్ళకండి. వాళ్ళు ఇచ్చే ఆ బిస్కెట్లు, చాయ్ బిస్కెట్ల కోసం వెళ్ళకండి. జీవితమే సంకనాకిపోద్ది. ఇది మరి ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. అర్థమైనా కూడా మరి అలాగే కంటిన్యూ చేస్తున్నారా, అలాగే చేస్తున్నారా అంటే కొంతమంది చేస్తున్నట్టు కనపడుతుంది. మరి వాళ్ళకి భవిష్యత్తు అవసరం లేదా, లేకపోతే ఇంకేదన్నా భ్రమంలో ఉన్నారా తెలియదు. ఇక వాలంటీర్లతో పాటు కొంతమంది ఉద్యోగులు కూడా, మున్సిపల్ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కోఆపరేటివ్ వీళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది బరితెగిస్తున్నారు. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. పత్రికల్లో ఫోటోలతో సహా వస్తున్నాయి. తోకలు కత్తిరించేస్తారు. ఎన్నికల కమిషన్ దాన్ని గమనించిందంటే కత్తిరించేస్తారు. ఆల్రెడీ కత్తిరింపులు మొదలైనట్టున్నాయి. ఎందుకు అనవసరంగా జీవితాలు పాడు చేసుకుంటారు, భవిష్యత్తును పాడు చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఇవాళ కొత్తగా చెప్తున్నవి కాదు, దాదాపు 3 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నవే. కానీ మీ చెవుకి ఎక్కల, ఏం కాదనుకున్నారు. ఇప్పుడు చూడండి, 150 మంది మీద కేసులు బుక్ అయ్యాయి. ఇంకెంతమంది మీద అవుతాయి అని చాలా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అక్కడ ఎన్నికల కమిషన్ దగ్గర. సో ఇవన్నీ తీయటి మాటలకి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలుగా పడిపోయిన యువతీ యువకులు ఇప్పటికైనా భవిష్యత్తును కాపాడుకుంటారా లేదా, ఆ వలలో, ఆ విష వలయంలో చిక్కుకున్నామని తెలుసుకున్నారా లేదా, దాని నుంచి బయటపడడం ఎలా, ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనే అంశాలు చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. వీటి మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు, అలాగే లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు, అండ్ కిరణ్ రాయల్ గారు, జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా బాబ్జీ గారు నమస్కారం. నమస్కారం సార్. ఏం నవ్వుతున్నారేంటి? మీరేదో అడుగుతారో అడిగేది ఏదో నాకు ముందే తెలుసు కాబట్టి. యాక్చువల్ గా నేను దాన్ని సెకండ్ హాఫ్ లో అడుగుదాం అనుకున్నా, కానీ ఉత్సాహం వచ్చింది ముందుకి. నేను సెకండ్ హాఫ్ లో అడుగుదాం అనుకుంటా, మీరు ముందే నన్ను. సరే, ఓకే, రైట్. ఎనీవే అది ఇంపార్టెంట్ సబ్జెక్టే. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారి సిద్ధాంతాలు కానీ, మీరు అంటే మీ లోక్సత్తా పార్టీ కానీ చాలా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. అది ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు కానీ, పార్టీగా మారిన తర్వాత కానీ కదా. సో అలాంటిది ఇవాళ ఒక్కసారిగా ఎన్డీఏకి నేను మద్దతు ప్రకటిస్తున్నాను, ప్రజలు ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలి, ఈ 3 పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాలి అంటే ఇప్పుడు 4వ పార్టీ అయినట్లు లెక్క మీతో కలిపి. మీ కూటమి అంతే కదా, మీ కూటమికి మద్దతు ఇవ్వాలి అని అన్నారు అని అంటే ఏంటి, ఎందుకోసం ఎన్డీఏ వైపు అట్రాక్ట్ అయ్యారు, ప్రజలను ఎందుకు రమ్మని అడుగుతున్నారు? ఓకే, ముందుగా మీకు సోదరులు జీవి రెడ్డి గారికి, కిరణ్ రాయల్ గారికి అందరికీ నమస్కారం. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి. మా సార్ ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి. చెప్పండి. మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక రచయిత, సామాజిక విశ్లేషణకారుడు మంచి మాట చెప్తాడు. దుర్మార్గుల వికృత చేష్టల కన్నా మంచి వాళ్ళ మౌనం ప్రమాదకరం అని చెప్తాడు. అవును, అది జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఉద్యమ సంస్థ ప్రారంభించినప్పుడు చెప్పినటువంటి తొలి మాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సత్తా ప్రజాస్వామ్యయుద్ధంగా మరి ఉద్యమ సంస్థగా గాని, పార్టీగా గాని ఆ నిబద్ధతతో పనిచేసినటువంటి అంశాలన్నీ మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. జరుగుతున్న పొరపాట్లు ఇది తప్పు అని చెప్పకపోతే అంతకన్నా ఇంకా అన్యాయం మరొకటి ఉండదు. కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు ఈ భారతదేశం చిత్రపటంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగాలు చేసి మరి ఒకవైపు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఆయనకు మనసు కలత చెంది దీన్ని ఎక్కడో దగ్గర మార్గాన్ని మార్చకపోతే, ఎప్పుడు ఇదేదో ఇద్దరి మధ్య పోటీ అనుకుంటే
ప్రజాస్వామ్య వ్యవస్థ పతనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయనకు అపారమైనటువంటి నమ్మకం. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, ఒకవైపు మోడీ గారు భవిష్యత్తు తరాలకు సరిపోయే కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి విజనరీతో ఉన్నారు, పొరపాట్లు జరిగినా జరగకపోయినా మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి ఏంటి. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిపి చెప్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి శక్తి ఉన్న వాళ్ళు, అందుకే నేను పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పడం జరిగింది వెంకటకృష్ణ గారు. అందుకే ఎన్డీఏని ఆప్ చేసుకున్నాం. ఎందుకంటే రోజు రోజుకి సంక్షేమం పేరుతో ఈ రాష్ట్రం సంక్షోభంలోకి కూరుకుపోయింది సరికదా, ప్రజల మధ్య అనవసరమైనటువంటి నినాదాలు తీసుకొచ్చి ప్రజలను ఏదో పోరాటం కింద తీసుకొచ్చి లాస్ట్ లో జేపీ గారు ఈరోజు ప్రెస్ మీట్ లో గొప్ప మాట చెప్పారు, ఇది పెద్దలకి జరుగుతున్నటువంటి సంక్షోభం. ఎవరు పెత్తందారులు, ఎవరు పేదలు, అసలు ఈ సంక్షోభం దేనికి వచ్చింది అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్ని కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. అందుకని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అయితే కాపాడడానికి సరిపడగా శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఈరోజు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్ని ఆ రకంగా నడిపించగలరనే నమ్మకం నాకుంది. కాబట్టి గ్యారంటీగా ఇది జరగాలి, జరగకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో ఈ రోజు సంపూర్ణ ఒక ప్రశ్న జయప్రకాష్ నారాయణ గారి విధానం మొదటి నుంచి అంటే మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటే, అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ మేము అబ్జర్వ్ చేసింది కూడా, ఆయన మోదీ గారి విధానాల పట్ల కొంత ఆకర్షితులయ్యారు. ఎప్పుడు పాజిటివ్ వైఖరిని అవలంబించారు, కాస్త మద్దతునివ్వడం, ఆయన విధానానికి సపోర్ట్ చేయడం ఇట్లాంటిదే జరిగింది. ఇప్పుడు ఈ కూటమికి మద్దతు పలకడం అనేది బీజేపీ కూడా కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు పలుకుతున్నారా, లేకపోతే రాష్ట్రం కోసం ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయం ఇదే అని చెప్పి పలుకుతున్నారా? ఆయన జాతీయవాది. ఈ దేశం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, రాజకీయాలు బాగుపడాలి. ఈ మూడింటికి సరిపోయే టీం ఇది. ఒకవైపు ఈ రాష్ట్రానికి కావాల్సిన శక్తి ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉంది, బీజేపీకి ఉంది. అట్లాగే ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి కృషి చేసే అనుభవం ఎవరికి ఉంది, చంద్రబాబుకు ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువతకు మార్గం ఇవ్వడానికి శక్తి ఎవరికి ఉంది, పవన్ కళ్యాణ్కు ఉంది. ఈ మూడింటికి కావాల్సినటువంటి డ్రాఫ్ట్ అవసరమైతే వీళ్ళు చర్చలో కూర్చొని ఇదిగో ఇలా కూడా మారిస్తే ఈ సమాజం బాగుపడుతుందని చెప్పే శక్తి జయప్రకాష్ నారాయణ గారికి ఉంది. కాబట్టి మనం అనుకున్న టీం, ఈ టీంలో ఒకవేళ ఏ రకమైనటువంటి ఇప్పుడు ఈ రోజు జేపీ గారు, మీరు వెంకటకృష్ణ గారు, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఒకటి ఉంది, అందులో అజయ్ కల్లాం గారు కూడా ఉన్నారు. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే 64,764 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది కేంద్రం ఉందని ఇచ్చారో అది ఎప్పుడు 2019లో ఇచ్చారు జయప్రకాష్ నారాయణ గారు ఆ డ్రాఫ్ట్. అది ఇప్పుడు కేంద్రం నుంచి ఎంత వచ్చింది, 64,761 కోట్లు. అంటే ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉంటేనే గాని జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ఆ రిపోర్ట్ ఇవ్వలేకపోతే జయప్రకాష్ నారాయణ గారు 15 మందితో కలిపి ఆ రిపోర్ట్ ను తయారు చేయగలిగారు. అంటే అంత శక్తి జయప్రకాష్ నారాయణ గారి దగ్గర ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, మోదీ గారి దగ్గర కానీ కూర్చొని నా రాష్ట్రం ఇది అభివృద్ధి చెందాలంటే ఇలా చెందాలి, మీరు తప్పులు చేయకూడదని చెప్పడం కోసం అందుకనే బేషరతుగా మద్దతు ఇవ్వగలిగారు. దానికి ఎంత ఉందాతనం కావాలి వెంకటకృష్ణ గారు. జయప్రకాష్ నారాయణ గారు మద్దతు ఇవ్వడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కీలకమైనది. 2009లో లోక్సత్తా తీసుకున్న నిర్ణయం వల్లే ఆనాడు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, విడిగా పోటీ చేయడం వల్ల. ఆ రోజు ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఇప్పుడు లక్షల మంది ఎన్ఆర్ఐలు, అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రజలు ఇప్పుడప్పుడే ట్వీట్ చేస్తున్నారు. ఎందుకంటే జేపీ గారి అంత నమ్మకం, గౌరవం, దాంతో ఆయన ఇచ్చిన డైరెక్షన్ కరెక్ట్. మనం ఈ సమాజంలో అందరినీ మార్పు కోసం ఉన్నాం సార్. ఆ మార్పుకు డైరెక్షన్ ఇచ్చే మనుషులు 3 దొరికారు, ఈయన 4వ ఆయన. కాబట్టి గ్యారంటీగా జేపీ గారు తీసుకునే నిర్ణయాన్ని లక్షల కోట్ల మంది ఈ రోజు హర్షిస్తున్నారు. అందుకని జేపీ గారు వివరాలతో కూడా చెప్పారు, ఎంత నష్టపోయాం, ఎన్ని లక్షల కోట్లు నష్టపోయాం, సంక్షోభం ఎలా వచ్చింది, సంక్షేమం పేరుతో ఇంకొక అభివృద్ధి లేకపోతే జరిగే నష్టం ఏంటి, పక్కనున్న ఒరిస్సాలో ఏం జరుగుతుంది, గుజరాత్ లో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుందో కూడా వివరాలతో చెప్పారు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సుదినం అని చెప్పి నేను భావిస్తున్నాను వెంకటకృష్ణ గారు. అయితే పొత్తులో దిగారు కాబట్టి ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ తరఫు నుంచి ఎక్కడైనా అసెంబ్లీలో కానీ, లోక్సభ స్థానాల్లో కానీ, మీరు కానీ, జేపీ గారు కానీ, ఇంకెవరైనా? ప్రస్తుతానికైతే మాకు ఆలోచన లేదు. ఈ రాజకీయాలతో ఒక ఎన్డీఏ కూటమి గెలిచి రాష్ట్రం బాగుపడాలన్నది మా ఆలోచన.
భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఇంకెవరైనా పెద్దలు కూర్చొని జయప్రకాష్ నారాయణ గారు అవసరం ఉందనుకుంటే ఆ రోజున ఆలోచించవచ్చు. ప్రస్తుతం మా ఒక్కటే లక్ష్యం ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి. రైట్. జీవి రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి? లోక్ సత్తా పార్టీ కూడా ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం అనేది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు బయటకు వచ్చి ఎన్డీఏకి మద్దతు పలకడం జరిగింది. ఏంటంటే ఈరోజు జయప్రకాష్ నారాయణ గారే కాదు, ఇలాంటి వారు చాలామంది కూడా, అంటే ఈరోజు వారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక మాట కూడా అన్నారు, నేను ఎన్డీఏకి మద్దతు పలకడం ద్వారా నా కులం పైన కూడా దాడి చేస్తారు అని ఒక మాట అన్నారు. అంటే ఒక అంత బ్యూరోక్రాట్, సీనియర్ పర్సన్, ఒక బ్యూరోక్రాట్గా వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తాయంటే ఒక కులం పేరు మీద కూడా దాడి చేయొచ్చని ఆయన చెప్పారంటే జనరల్గా ఏంటి, నువ్వు అవినీతి చేసినవను లేకపోతే ఇంకోటో వస్తాయి, ఏదో ఒకటి కమెంట్ చేస్తారు కదా ఒకళ్ళకి వ్యతిరేకం చెప్పి ఒకళ్ళకి మద్దతు పలికినప్పుడు. కానీ వారు ఏం చెప్పారు, కులం పైన వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఇక వైసీపీ ఏ స్థాయిలో కుల రాజకీయం, మత రాజకీయాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏమి అనాలోచితంగానో లేకపోతే ఇంకోటి కాదు అన్నది. అంటే ఏ స్థాయిలో ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూడబట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తే దేని మీద వాళ్ళు ఇమీడియట్గా అటాక్ చేస్తారో ఈజీగా గెస్ చేయటం కాదు, తెలుసు ఇలా వస్తారని, అంటే వాళ్ళ మోడస్ ఆపరండి. సో ఈ నేపథ్యంలో ఈ కులాలు మతాల రాజకీయమే కాకుండా రాష్ట్రాన్ని వారు ఇంకో మాట అన్నారు, అరాచక శక్తుల నుంచి కాపాడుకోవాలని చెప్పేసి. ఈరోజు రాష్ట్రంలో అరాచకం సరే వైసీపీ వాళ్ళకు నచ్చవచ్చు, వాళ్ళ పరిపాలన వాళ్ళకి, అది ఇప్పుడు తగ్గిపోయారులేండి. ఇంతకుముందు ఉన్న వాళ్ళంతా తగ్గిపోయారు, చాలా తక్కువకి వచ్చారు. ఇంతకుముందు 10% ఉంటే ఇప్పుడు 1%కి వచ్చారు. సరే ఇంకా ప్రజలు అంటావా వర్గాల వారిగా కొంత వీళ్ళు మభ్య పెట్టడం వల్ల కొంత ఉంటుంది, సరే వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. సో ఈరోజు ఇలాంటి వాళ్ళు మేధావులు పెద్దలు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు ప్రజల్లోకి తటస్థులు ఆలోచిస్తారు. ఆల్రెడీ వాళ్ళకు ఒక అవగాహన వచ్చినా కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రావడంతో ఏమవుతుందంటే ఇంకా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మేధావులు కావచ్చు, లేకపోతే తటస్థులు ఉన్న వాళ్ళు కావచ్చు, అది ఎక్స్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఏది చైతన్యం ఉన్నవాళ్ళు, రాజకీయాలు లేకుండా మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏమాత్రం 1% రాష్ట్రం మీద, మన రాష్ట్రం మీద అభిమానం ఉంటే ఇదేదో మాకు మద్దతు అని అడగడం కాదు, ఇది రాష్ట్రం కోసం మద్దతు ఇవ్వటం. ఈరోజు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎవరైతే వచ్చి మద్దతు ఇచ్చారు, టీడీపీ అధినేత మా సార్ ఏం చంద్రబాబు నాయుడు గారు అడగలేదు కదా మీరు మాకు ఇమ్మని, లేదా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు కదా, దాని అర్థం మేము అడగలేదు అడగకూడదని కాదు. అంటే స్వచ్ఛందంగా ముందుకు వస్తుందంటే వీళ్ళందరూ కూడా వచ్చి మద్దతు ఇస్తుందంటే రాష్ట్రం మీద ఒకటి వాళ్ళ కన్సర్న్ ఉంది. రాష్ట్రం ఈ 5 సంవత్సరాలు ఏ స్థాయిలో నాశనం అయింది, ఏ స్థాయిలో ఈ పార్టీ అధికార పార్టీ అరాచకం చేసింది కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఇన్ని రోజులు చదువుతుంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది కొట్టేస్తూ వచ్చారు, వీళ్ళకి ఏం పని లేదు, ప్రతిపక్షాలు కాబట్టి మాట్లాడతారు, లేదా మీ మీద మీడియా వాళ్ళకి పచ్చ మీడియా అది ఇదని ముఖ్యమంత్రి గారే అంటే మాట్లాడుతుంటే కొంతమంది నమ్మొచ్చు. మంది అబద్ధమా నిజమా అన్నది ఈరోజు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు అయితే వారికైతే ఆ విచక్షణ ఉంది కదా. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చెప్తున్నా, వారికైతే ఆ విచక్షణ ఉంది కదా, మనం చెప్పేది నిజమా కాదనేది. విచక్షణ లేకుండా ఎందుకు అంత ఓపెన్ గా ఇస్తారు? అంటే మనం చెప్పేది నిజమని నమ్మబట్టే కదా, వారు చూస్తున్నది నిజమనే కదా, వారు కళ్ళారు చూస్తున్నది కావచ్చు, ప్రతిపక్షాలకు మేము చెప్పేది కావచ్చు, మీడియా పరంగా మీరు చెప్పేది కావచ్చు, వారు నిజమని నమ్మబట్టే కదా ఈరోజు అది బయటకు వచ్చింది. డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. న్యూట్రల్స్ వాళ్ళందరూ చాలా వరకు మారారు, ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరు అంటే కొంతమంది ఆలోచిస్తుంటే ఇటువంటి వ్యక్తులు వచ్చి చెప్పడం వల్ల డెఫినెట్ గా వాళ్ళు ఆలోచిస్తారు. డెఫినెట్ గా ఎలైట్ సెక్షన్ ని జేపీ గారి లాంటి వాళ్ళ మద్దతు మారుస్తుంది. ఎలైట్ సెక్షన్ అంటే కొంచెం సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు కానీ, లేకపోతే రోజువారీ దీంట్లో పరిపాలన ఎలా జరుగుతున్నాయి, రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈసారి ఎవరికి ఓటేయాలి అనే ఒక డెసిషన్ తీసుకోకుండా ఇంకా ఉన్న వాళ్ళు ఇటువంటి కలయికలతో డెసిషన్ తీసేసుకుంటారు. సో అది డెఫినెట్ గా తీసేసుకుంటారు. పైగా లోక్ సత్తాకి ఎప్పుడు చూసినా 2-3% మినిమం ఓటు బ్యాంక్ ఉంది, మినిమం. కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది. సో డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ ఉంటుంది అనే మనం భావిద్దాం. ఇక మనం వాలంటీర్ల గురించి మాట్లాడాల్సిన కీలకమైన సమయం ఇది. ఎందుకంటే వాలంటీర్లు అంటే కొంత బాధ కూడా కలుగుతోంది వాలంటీర్ల విషయంలో. వాళ్ళకి తెలియకుండానే ఒక విష వలయంలో చిక్కుకున్నారు. ఏదో కొంతమంది
సైకో ఫ్యాన్స్ లాగా వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, కానీ మెజారిటీ ఏదో ఉద్యోగాలు కదా అని వెళ్ళి ఇప్పుడు అక్కడ ఇరుక్కుని పోయారు. వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళకి భవిష్యత్తు లేదు. కిరణ్ రాజు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. కిరణ్ రాజు గారు, మీరు అంటే లోక్సత్తా గురించి మద్దతు ఇవ్వడం గురించి మీరు కూడా ఏమైనా కామెంట్ చెప్తే చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ వాలంటీర్ల చెప్పండి ముందు మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే అందరూ కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు వరకు ఈరోజు లోక్సత్తా కూడా వచ్చింది. చాలా మంచి పరిణామం. వాళ్ళకి కూడా ఆహ్వానం పలుకుతాం. లోక్సత్తా పార్టీ టీం అందరికి కూడా మరొక స్వాగతం సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అసలు విషయం చెప్పండి, వాలంటీర్లకు సంబంధించి ఎందుకు వీళ్ళు ఇలా ఇరుక్కుపోయారు? అంటే కొంత అమాయకంగా ఇరుక్కుపోయినట్టు కనపడుతుంది, కొంతమంది అత్యుత్సాహంతో ఇరుక్కుపోయినట్టు కనపడుతుంది, కొంతమంది ఏమో అత్యుత్సాహము అమాయకత్వం కూడా కాదు, ఒక రకమైన అంటే దాన్ని ఏమనాలు కూడా అన్నది, ఉన్మాదులు అనే పెద్ద పదాలు అవసరం లేదు, కానీ శృతిమించిన అభిమానం, స్వామి భక్తి అంటారు, అట్లా వెళ్ళి ఇప్పుడు అందులో ఇరుక్కుపోయినట్టు కనపడతా ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి వాలంటీర్లు ఇరుక్కుపోవడం మీద? నమస్కారం సార్. వైసీపీ ట్రాప్ సార్. వైసీపీ ట్రాప్ లో వాలంటీర్ సమస్యను బలైపోయారు. పవన్ కళ్యాణ్ గారు గత 6 నెలలు చెప్తున్నారు, వైసీపీ ట్రాప్ లో పడకరా బాబు, మీ జీవితాలు పోతాయి, వాళ్ళు ఈ పర్సనల్ డేటా తీసుకుని ఇస్తున్నారు, మీకు తెలియట్లేదు, మీరు ఇచ్చే 5,000 రూపాయల జీతానికి మీరు ఏదో ఉద్ధరించినట్టు ఉద్యోగాలు అనుకుంటారు, ఉద్యోగాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పా కూడా ఈ రోజు వాలంటీర్ పరిస్థితి కోడ్ వచ్చింది. ఇప్పుడు కూడా 6 సస్పెండ్ కేసులు పెట్టారు. ఇంకా చాలా మంది కేసులు పెట్టారు. అందరూ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. రేపు ఆధార్ కార్డు కొడితేనే నిన్న కేసులు చూస్తాయి. అది ఎలక్షన్ కమిషన్ కోర్టుకి వెళ్ళి కొట్టుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది. వాలంటీర్ తెలుసుకోవాల్సి ఏమంటే, మీరు జగన్ ట్రాప్ లో పడకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా విషయం గుర్తుపెట్టుకోండి, రాబోయే ప్రభుత్వం కూటమి ఎన్డీఏ కూటమి రాబోతా ఉంది. దయచేసి మీరు ప్రజల్లోకి జగన్ ఓటేయండి అంటే తిరిగారంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాడుకున్న విషయం తెలుసుకోలేకపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మొదటి నుంచి చెప్తాను, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వాడుకుంటారు, మీరు బలైపోతారని. ఈరోజు ఎగ్జాంపుల్ రోజుకి 10 మంది రాష్ట్ర బలవుతారు. మీ పాత ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 70-80 మంది ఉద్యోగాలు వాలంటీర్ జాబులు పోయినాయి, వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాలంటీర్తో పాటు ఈరోజు తాజాగా ఆర్టీసీ ఎంప్లాయీస్, అవును, ఆర్టీసీ ఉద్యోగం టీవీలో వీళ్ళకి ఏం తెలుసు అసలు? వీళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ జగన్ వస్తాడేమో కాపాడుకుంటాడు. జగన్ కి దిక్కులేదు, రేపు గవర్నమెంట్ వారిపోతే జగన్ కి దిక్కులేదు, ఎమ్మెల్యేలు దిక్కులేదు, మంత్రులు దిక్కులేదు, వాలంటీర్లు కాపాడతారు సార్. వాలంటీర్లు కేవలం వాడుకుంటారు. ఇప్పటికే తెలుసుకోండి, ఈరోజు అయిపోయింది. మీరు వైసీపీ కండువా వేసుకుని ప్రచారం చేసినా, సీసీ కెమెరా నిఘాలు తప్పించుకున్నా, జనసేన టీడీపీ కూటమి కళ్ళలో తప్పించుకోలేదు, ఖచ్చితంగా దొరికిపోతారు. కాబట్టి వాలంటీర్లు ఏముంటారంటే, ఈ పని మీరు చేసుకుంటే రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీ క్లాస్ గౌరవం ఇస్తాం, మీకు ఏదైతే వాలంటీర్ కొనసాగిస్తాం కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. దయచేసి వైసీపీ టాప్లో పడి మీ జీవితాలు సర్వనాశనం చేసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం. రైట్. మీ ఆడియో ఏదో ప్రాబ్లం వస్తుంది, మా వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అది కొంచెం సెట్ చేసుకోండి కిరణ్ గారు. ఈ ఇయర్ ఫోన్స్ ఒరిజినల్ డూప్లికేట్ అనుకుంటాయి, అందుకనే క్వాలిటీ లేదు. రైట్. బాబ్జీ గారు, మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాం, మీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఈ వాలంటీర్లు. అంటే కొంత పిటి కూడా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే, ఏదో పాపం 5,000 వస్తాయి కదా నెలకాయలు చేయలేని వాళ్ళు కొందరు. అప్పటి నుంచి వాళ్ళకి ఊడిగము, వెట్టి చాకిరి ఇట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. జీతాలు పెంచమని అడిగితే కూడా మీరు ఉద్యోగులు కాదు, మీరు సేవకులు అని చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికి సేవకులో, ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికి సేవకులో. సొమ్ము ఒకటి, సోపు ఒకటిది. సొమ్ము ప్రజలది, సేవ ఏమో జగన్కి. ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకుంటున్నాం వెంకటకృష్ణ గారు, ఎన్నికలు కూడా రాకమున్నప్పుడు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మవారు పండగలో బలేసే మేకలాగా అయిపోయారు వాలంటీర్. అదేంటి బొట్లు పెట్టి ఆరతిచ్చి డప్పులు కొట్టి తీసుకెళ్తుంటే అదేదో గొప్పది అనుకుండేది, కానీ దాన్ని వేట వేసేస్తారని తెలియదు కదా దానికి. సేమ్ దానికి దీనికి నాకేం తేడా కనిపించలేదు. పాప వాళ్ళు ఏంటంటే 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చారు, ఏదో గ్రామంలో గౌరవం ఇచ్చింది, లేకపోతే సర్పంచ్ మనల్ని వేసాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబం నుంచి మేము వచ్చాం అనుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ఈ కేసులు విడిపించుకోవడానికి చాలా తిప్పలు పడతారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికక్కడ వాలంటీర్లు అనగానే ఇంట్లో ఉంటే వైఎస్ఆర్ వాళ్ళతో తలనొప్పి, బయటకు వచ్చి చెబితే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ప్రతి చోట 2 గ్రూపులు ఉన్నాయి.
ఆ రెండో గ్రూప్ వాలంటీర్ రాకపోతే వాళ్ళేమని ఈ వాలంటీర్ ఫోటోలు తీసి పంపిస్తున్నారు ఊర్లో. మనకి ఇప్పుడు 2 రకాల వైరంతో వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. చాలా మంది వాలంటీర్లు మేము బయటికి రావంటుంటే నువ్వు ఎందుకు రావు, ఉద్యోగం ఎందుకు ఇచ్చారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమీ చెప్పలేని సందిగ్ధంలో పడిపోతున్నారు. అనవసరంగా బంగారం లాగా మీరు స్టార్టింగ్ రెఫరెన్స్ లో చెప్పినట్టు లైఫ్ రూడ్ అయిపోతుందండి. వాళ్ళకి ఇంకో దగ్గర ఉద్యోగాలకు వెళ్ళలేరు, తర్వాత ఈ కేసుల చుట్టూ తిరగలేరు, రేపు పొద్దున్న జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి అమాయకంగా వీళ్ళ జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు. అలాగే వీళ్ళని అనవసరంగా అభూత కల్పనలతో వాలంటీర్లు అందరినీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టి ఆ కుటుంబాన్ని వీధిలో పెట్టిన పరిస్థితి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబం ఇప్పుడు ఈ గొడవలన్నీ ఎవరికి తీర్చుకుంటారు? ఆ కుటుంబం తర్వాత ఈ అండర్రెస్ట్ వస్తుంది గ్రామంలో. ఈ ఎలా వెళ్ళింది ఫోటో అని అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్లైంట్ వెనకాతల పలానాడు ఉన్నాడు అన్నాడు అనుకోండి, వాళ్ళు ఇల్లు దెబ్బెడుకుంటారు, వాళ్ళు ఇల్లు కొట్టుకుంటారు, ఘర్షణ వాతావరణం వస్తుంది. ఈ ఘర్షణ వాతావరణంలో అండర్రెస్ట్ వస్తుంది గ్రామంలో. దీనికి కారణం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఇవి తెలియక వాళ్ళు ఆ రోజు ప్రతి వైఎస్ఆర్ పార్టీ ఎందుకు సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని చెప్పింది ఏంటి, వాలంటీర్లు అందరూ మన కార్యకర్తలే కదా అని చెప్పారు ధైర్యంగా. మరి ఇందులో ఇంకా అవుట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉండరు కదా. అలాగే ప్రతి వాలంటీర్ కి కూడా 2 అప్లై చేసి ఒకరికి వచ్చింది. అలాగే ప్రతి చోట 2 గ్రూపులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో. కాబట్టి మీకు క్లియర్ గా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ కుటుంబాల మధ్య గొడవలను ఆ గ్రామంలో అండర్స్టే తప్ప ఇంకోటి ఏం కాదు. భయపడిపోయి చాలా మంది వీళ్ళంతా మీటింగులు పెట్టి ఆయన చిక్కటి చిరునవ్వులు లేదా సేవారత్న ఇవ్వగానే భారతరత్న లాగా ఫీల్ అయిపోయి ఎక్కువ ఓవర్ దీంట్లో ఇదైపోయి వాళ్ళ ఆపసోపాలు పడుతున్నారు అనవసరంగా. కొంచెం బాధ కానీ ఎట్లా భయపడిపోతున్నారు. అవును, కుటుంబాలకి వెనకాతలు చాలా మందికి వెనకాతల ఆధారం లేదు. వెంకటకృష్ణ గారు ఈ ఉద్యోగం 5,000 రూపాయలు ఎందుకు చేస్తున్నారంటే తండ్రి లేని పిల్లలు ఉన్నారు, తల్లి లేని పిల్లలు ఉన్నారు, చిన్నదైపోయిన వాళ్ళు ఉన్నారు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి, ఏం చెప్పలేని పరిస్థితి. ఒకవైపు వీళ్ళు ఏంటంటే మనసు చాలా ఆవేదనతో చెప్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అని. అందుకని చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థను తయారు చేసిన ముఖ్యమంత్రి. ఇలా తయారు చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి అసలు వీళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడ ఇరుక్కుపోతే వీళ్ళు బయటికి తీసుకొచ్చే మనిషి గ్రామీణ ప్రాంతంలో లేడు, ఆ పట్టణ ప్రాంతంలో కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. వెంకటకృష్ణ గారు రైట్. జీవి రెడ్డి గారు, ఇది ఎట్లా ఉందంటే ఒక దశలో ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్ల మీద పడి ఇదేను లక్కసు వెలగక్కిన వాళ్ళు. ఎందుకంటే ఈ వాలంటీర్ల వల్ల మా మాట జనం వింటలేదని. అంతా పెదరాయుడు టు ధనుష్ టు పెదరాయుడు అన్నట్టుగా సీఎం టు వాలంటీర్, వాలంటీర్ టు సీఎం అనే బిల్డప్ ఇచ్చారు. మధ్యలో ఎవడు లేడు ఇంకా అనే బిల్డప్ ఇచ్చేసరికి వీళ్ళు కూడా అసలు సీఎం తర్వాత మేమే రాష్ట్రంలో ఎవరు లేడని వీళ్ళు అంటే అందరూ కాకపోతే మెజారిటీ వాళ్ళు ఇదైపోయారు, పూర్తిగా అసలు చెలరేగిపోయారు, సరెండర్ అవడంగా చెలరేగిపోయారు కొంతమంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది? వెంకటకృష్ణ గారు, వైఎస్ఆర్సీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తనను నమ్ముకొని 2019లో చాలామంది క్యాడర్ వచ్చి పనిచేశారు. వాళ్ళందరినీ నిట్ట నీళ్ళలో ముంచాడు. ఈరోజు తనకు క్యాడర్ అంటూ ఎవరు లేడు పనిచేయడానికి. ఆ నేపథ్యంలో ఈరోజు వాలంటీర్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడుతుండు. అందుకనే వాళ్ళని ఈరోజు ఇచ్చలవిడిగా వాడడానికి కారణం. రెండోది ఏంటంటే వాలంటీర్స్కి నాకు తెలిసినంత వరకు చాలా నియోజకవర్గాల్లో సరే కొంతమంది తీసుకున్నారు తీసుకోలేదు అనేది వేరే విషయం పక్కన పెడితే చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నెలకు 10,000 రూపాయలు ఇస్తారు. అంటే ఏప్రిల్ నెలకి, ఈ మార్చి నెలకి, ఏప్రిల్ నెలకి, మే నెలకి. ఇది ప్రభుత్వం నుంచి వచ్చేది కాకుండా ఈ 3 నెలలకి వాళ్ళకి 10,000 రూపాయలు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక వాలంటీర్కి. అంటే ఒక నియోజకవర్గం సరే అందులో కొంతమంది మాకు వద్దు, మేము తీసుకోము, మేము ఇలాంటివి చేయమనే వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకొని పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకు ఇస్తుంటే ఈ రోజు నువ్వు వాలంటీర్కి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ క్యాడర్ పని చేయకపోతేనే కదా. వాళ్ళు చేతులు ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని వచ్చినందుకు ఇతను మాకు ఎన్నుపోటు పొడిచాడు, సెంట్రలైజ్డ్ కరప్షన్ తోటి ఊరక బటన్ నొక్కుతూ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా కాంట్రాక్ట్లు కానీ మిగతా పనులు కానీ ఏం లేకపోయి వీళ్ళు కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేకపోయారు, ఎక్కడ కూడా స్కోప్ లేకుండా పోయింది వాళ్ళకి. అంటే కరప్షన్ అని కాదు, పని చేసుకుంటే ఇప్పుడు కాంట్రాక్ట్ చేస్తే అంత అవినీతి అనే కాదు, దాంట్లో కొంత మార్జిన్ ఉంటుంది, వాళ్ళకి మిగులుతుంది. సో ఇది రెండోది ఏంటంటే వాలంటీర్స్ 2019 అక్టోబర్ 1న వచ్చినట్టు నాకు గుర్తు. అంటే ఇప్పటికి 4 సంవత్సరాల 6 నెలలు అయింది ఆ వ్యవస్థ వచ్చి. నెలకు 5,000 అంటే ఈ 4 సంవత్సరాల 6 నెలలకు వాళ్ళకు వచ్చిన డబ్బులు 2,70,000 రూపాయలు. ఏది 4 సంవత్సరాల 6 నెలలు పనిచేస్తే
వాళ్ళకు వచ్చింది 2,70,000 రూపాయలు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10th ఫెయిల్ అయిన ఒక అడ్వైజర్కి ఇచ్చే 1 మంత్కి ఇచ్చే శాలరీ, ఇలా 4 సంవత్సరాలు 6 నెలలు పనిచేస్తే వచ్చిన శాలరీ. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక అడ్వైజర్కి ఇచ్చే శాలరీ అంతా కూడా 2,70,000 కూడా కాదు, ఇంకా ఎక్కువ ఉంది, 4 లక్షలు దాకా ఉంది. అదనపు సౌకర్యాలు అలవెన్స్ లైన్ తీసుకుంటే 4 లక్షలు అయితే వీళ్ళకి వచ్చింది 2,70,000 రూపాయలు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి వాలంటీర్స్. రెండో వచ్చేసేళ్ళకి మీరు ప్రజలు తిరుగుతున్నారు, టీవీ చూస్తుంటే వాడు గుర్తుపెట్టుకోండి, స్క్రోలింగ్లు వస్తుంటుంది. ఎలక్షన్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు 2019 కేసులు ఇరుక్కున్న వాళ్ళు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీకు పాపం తెలియదో లేదో కానీ ఒకసారి కేసు పడితే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసు ఆయన గురించి, వైఎస్ఆర్సీ పార్టీ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇస్తారు. లేకపోతే పార్టీ ఆఫీస్ కాడికి వచ్చినా కూడా మీకు ఎవరు లీగల్ ఎయిడ్ కానీ, అంటే న్యాయ సహాయం కానీ, లేకపోతే దానికి ఏమైనా ఖర్చు కానీ, డబ్బులు ఇవ్వడం కానీ మిమ్మల్ని పట్టించుకోరు. మీ మాట కట్టొస్తున్నా నేను ఇప్పటికే వైసీపీలో సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళ గ్రూపుల్లోనే చాట్ చేసుకుంటున్నారు, మన పట్టించుకోరు వీళ్ళు, ఎంతసేపు వాళ్ళకి మనం ఊడిగం చేయడం తప్ప అని వాళ్ళు నేను చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నా. నాకు చెప్తుంటారు కదా, మీ పార్టీలో అయితే లీగల్ సెలిబ్రిటీ జాగ్రత్తగా ఏదో ఇష్యూ వస్తే ఎమ్మడే టేకప్ చేస్తారు, ఏదొచ్చినా మాకేడ మమ్మల్ని పట్టించుకుంటే దిక్కు లేదని చెప్తా ఉంటారు కదా, ఓపెన్ గా చదువుతుంటారు. సో ఒకటి వాలంటీర్స్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీకు వచ్చింది 2,70,000 రూపాయలు అయితే పొరపాటున కేసు మీరు సస్పెండ్ అవుతారు. పొరపాటున కేసు కింద పడిందంటే మీరు కోర్టుల చుట్టూ తిరగడానికి ఈ 5 ఏళ్ళలో 3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది. జీవితాంతం ఉద్యోగం రాదంట, అది రాదు, ఎటు ప్రభుత్వ ఉద్యోగం రాదంట. ఇంకోటి ఏం తెలిసిన, మీరు అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులకి ఎలక్షన్ కేసులు వచ్చినా కూడా ఏదో పెద్ద లాయర్స్ని పెట్టుకొని ఏదో ఆ కేసులో ఈ కేసులో ఏదో చెప్పి బయటపడతారు. మీరు అంత ఫీజులు కట్టలేరు, బయటపడలేరు. ఎంతో కొంత కట్టాలి కదా, దానికే మీకు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అయిపోద్ది ఒక 4-5 ఏళ్ళు. ప్లస్ డెఫినెట్గా కరెక్ట్గా ప్రూవ్ చేసుకోలేకపోతే జైలుకు కూడా పోతారు. అయితే మినిమం 1 ఇయర్ దాకా జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ 1 ఇయర్ దాకా, మ్యాక్సిమం 1 ఇయర్, అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. సో అది అవకాశం ఉంది. మళ్ళీ ప్లస్ ఫైన్ వేస్తారు. సో లీగల్ ఖర్చులు, వచ్చిన జీతం అదే లాభం గోబిలోకి వచ్చింటారు కదా, అది పోతుంది. కేసులు ప్లస్ ఫర్దర్ ఉద్యోగాలు వచ్చేది. నేనేమన్నా మీరు నిజాయితీగా ఉన్నట్లయితే మాకు చేయొద్దు, మీకు చేయొద్దు, మీ ప్రజల కోసం చేయండి, మీరు గమ్మునండి. మేము కూడా ఒకటే చెబుతున్నాం వెంకటకృష్ణ గారు, టీడీపీ తరఫున నిజాయితీగా పనిచేసిన వాళ్ళు రేపు వచ్చేది మా గవర్నమెంట్ 100%, 100% నేను చెప్తున్నా, కన్ఫామ్గా మా ప్రభుత్వం వచ్చేది. మేము వాలంటీర్స్ కూడా నిజాయితీగా పనిచేసిన వాళ్ళని డెఫినెట్గా మేము కొనసాగిస్తాం. ఏవైతే వాళ్ళు సేవలు చేస్తుంటారో ఇంకాస్త సేవలు దానికి యాడ్ చేసి గ్రామ స్థాయిలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, శాలరీస్ కూడా 5,000 నుంచి 10,000 చేస్తాం. వారి సేవలను కూడా వినియోగించుకుంటారు. ఎవరిని ఇట్ట పార్టీకి తొత్తులు లెక్క చేసి సిన్సియర్గా చేసే వాళ్ళని తొలగించము, వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాము. ఇలా పార్టీకి తొత్తులుగా చేసే వాళ్ళని మాత్రం డెఫినెట్గా మీ అంత ట్రాక్ రికార్డు మా దగ్గర ఉంటుంది. ఇదంతా ఓపెనే. రెండోది, మీరు పొరపాటున కొంతమంది ఇంట్లో వైఫ్ పేరుతో పెట్టి, వాలంటీర్ ఏమో వైఫ్ ఉంటుంది, చేసేదేమో భర్త, లేదా చెల్లెల పేరు ఉంటుంది, బయట అన్నయ్య చేస్తుంటాడు, తమ్ముడు పేరు అన్న. సో వాళ్ళు తిరిగినప్పుడు కనుక్కలేకపోవచ్చు ఎలక్షన్ కోడ్ కింద. కానీ మాకైనా తెలుసు కదా, అక్కడ కార్యకర్తలు చెప్తారు కదా, వచ్చేది మా దగ్గర ప్రభుత్వము. ఆ రోజైనా సరే మీరు తప్పించుకోలేరు. కొంతమంది అనుకోవచ్చు, ఉన్నది మా చెల్లెలో మా తమ్ముడు పేరు, నేను తిరుగుతున్నాను కదా, నన్ను కనుక్కలేకపోవచ్చు అనుకోవచ్చు. ఎస్, ఎలక్షన్ కోడ్ దొరకపోవచ్చు మీరు, కానీ మాకు దొరుకుతారు. ఒకటి, ఉద్యోగం పెరికేస్తాము. 2, కేసులు గ్యారంటీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. మీ ముఖ్యమంత్రి గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఓడిపోబోతుండండి. ఓడిపోయిన తర్వాత ఆయన కర్ణాటకలో ఉండడు, తెలంగాణలో ఉండడు, ఆంధ్రప్రదేశ్లో ఉండడు. అంటే మీరు కనుచూపు మేరలో ఆయన కనిపించరు. వారే పోతుంటే ఇక మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. అది సో నేనేమన్నా మీకు విధులు ఏవైతే అప్పగించారో అవి మాత్రం చేయండి. కాదు మేము ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాకు వస్తాడంటే ఆయన మీకు ఉద్ధరించేదైతే ఏం లేదు. చూశారు కదా, 4 సంవత్సరాల 6 నెలల పాటు జీతం 5,000 నుంచి ₹1 కూడా పెంచకుండా మీరు పనిచేస్తుంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలు బాబుజీ గారు ఇంక్రిమెంట్ లేకుండా ఉన్న జీతాలు ఇదే. ఇంకా ఉండబోదు. అట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇప్పుడే మన మిత్రుడు ఒక మెసేజ్ పెట్టారు ఒక ఆయన, ఇప్పుడు ఐటీ లాంటి సంస్థలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే ఇతరత్ర పరిశ్రమ ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు బయోడేటాతో పాటు వీళ్ళు ఏమన్నా కేసులు ఎదుర్కొంటున్నారా అనే ఇది కూడా తెప్పించుకుంటున్నారంట. ప్రైవేట్ కంపెనీ అంటే చిన్న కేసు ఉన్నా ప్రైవేట్ ఉద్యోగం కూడా రాదు. ఇప్పుడు ఈజీ ట్రాక్
నీకు ఆధార్ నెంబర్తో కొడితే ఈజీ ట్రాక్ తెలియదు, అదే పెద్ద కష్టం కాదు. ఒకప్పుడు అయితే వేరు, కానీ ఇప్పుడు నువ్వు వాడే మెడిసిన్స్ కూడా చెప్తుంటే అవును డయాబెటికా, బీపీ పేషెంటా, షుగర్ పేషెంటా, లేకపోతే ఇంకేమైనా రోగాలు ఉన్నాయి ఉద్యోగానికి వస్తేప్పుడు అని చెప్పేసి ఇవి కూడా డేటా అనలిటిక్స్ తోటి ఈరోజు నీకు ఈజీ అయిపోయింది. రోగిస్ట్ అనుకో మాకెందుకు పక్కన పెడతారు సైలెంట్గా అని చెప్పకుండా ఇంటర్వ్యూలోనే హెచ్ఆర్ రౌండ్లోనూ టెక్నికల్ రౌండ్లోనూ డిస్కార్డ్ చేసేస్తారు. అంటే సరే అది వేరే సబ్జెక్ట్ లేదు, అంటే డేటా అనలిటిక్స్ ఏ స్థాయికి ఉందంటానికి. సో ఆ స్థాయిలో కనుక్కుంటున్నప్పుడు ఇది కనుక్కోవడం పెద్ద కష్టం కాదు, ఎక్కడ తప్పించుకోలేరు. ఎన్ని తప్పించుకున్నా మా పార్టీ నుంచి మమ్మల్ని నుంచే తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇవన్నీ తప్పించుకొని వచ్చిన ఎవడన్నా ఒకటిద్దరు అతి తెలివితేటలతో 50 ఏళ్ళలో కదా మా ప్రతినిధులు కూడా తిరుగుతాండ్రు కదా, ఎవడేం చేస్తానో తెలుసు కదా, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. సో అందుకని చెప్పేసి మేమే మీ థ్రెటన్ కాదు, మీ పని మీరు చేయండి, మేమేం భయపించి మా డెఫినెట్. ఇంకేం వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ అంటే లైఫ్ అండ్ డెత్, ఇది పోయిన తర్వాత ఏంది స్పేర్ చేసేది, మిగతా అంటే స్పేర్ చేస్తాము, ఇదైన తర్వాత నిన్ను స్పేర్ చేసేది. అట్లని మాకు చేయమని మేము బెదిరిస్తున్నాం కాబట్టి, మా ప్రభుత్వం రాబోతుంది కాబట్టి మాకు చేయమని కూడా చెప్పాం. మీ పార్టీ మీకు ఏ పని చెప్పారు అది మాత్రం చేసుకోండి. ఎలక్షన్స్ పరంగా, రాజకీయాల పరంగా రాజకీయ నాయకులు మేము చేసుకుంటాం రాజకీయాలు. రైట్. కిరణ్ రాయ్ గారు, ఈ వాలంటీర్లు ఏమంటున్నారు అసలు? వాలంటీర్లు ఈ కేసులు పెడుతున్న నేపథ్యంలో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? బలవంతంగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు ప్రచారాలకు అంటున్నారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది? ఎందుకంటే మీ పార్టీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున ఉన్నారు, వాళ్ళు కూడా జనంలో తిరుగుతూ ఉంటారు కదా. ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి మీ పార్టీ పరంగా వాలంటీర్ల విషయంలో? సార్, వాలంటీర్లు సగం మంది జనసేన టీడీపీ నాయకులు ఉన్నారు వాస్తవంగా. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏదో అప్పుడు ఏదో మాయ చేసి ప్రభుత్వ ఉద్యోగము, జీతాలు బాగా వస్తాయి, పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఉద్యోగం ఇచ్చినారు. పాప తెలియకి జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఏమయ్యారంటే తగులుకున్నారు. పింఛన్లు ఎత్తుకొని ఇచ్చేసరికి పొద్దున ఏం చేస్తారు, ఇళ్ళ వాళ్ళు దేవుడయ్యా దేవుడయ్యా అంటే వాళ్ళు నిజంగానే ఫోన్లోకి వెళ్ళిపోయారు, మన దేవుడేమో అనేసి తెలియవాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో వాలంటీర్ పరిస్థితి. ఇప్పుడు ఈ కేసులు చూస్తుంటే ఇప్పుడు ఎవడైతే ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి సార్, దొరికిన వాలంటీర్లు అందరూ కూడా పూర్తిగా వైసీపీ కార్యకర్తల వాలంటీర్లే. ఎవరైతే జనసేన టీడీపీ సానుభూతి పరం వాళ్ళ బయటికి వాళ్ళు రావట్లా. వాళ్ళు తెలివిగా, చాలా తెలివిగా మళ్ళీ మనం పోతే కేసుల్లో బుక్ అవుతాం, మనం బయట రాకూడదని చెప్పి ఆలోచన దూరంగా ఉన్నారు. ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వాలంటీర్గా వేసుకున్నారో వాళ్ళు మాత్రం బయటకు వస్తున్నారు. కాబట్టి ఒకటే సార్, ప్రజల డబ్బులతో వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థతో వాళ్ళ రహస్యాలు, ఈ రాష్ట్రం చేస్తున్న దోపిడీని ఇవన్నీ కూడా దాచిపెట్టడానికో లేకపోతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికో జగన్మోహన్ రెడ్డి చేసిన డ్రామాని వాలంటీర్ వ్యవస్థ చేశారు. దీని మీద అనేక పోరాటాలు చేశాం. పవన్ కళ్యాణ్ గారి మీద గుంటూరులో కేసు కూడా వేశారు. వాలంటీర్ విమర్శించేందుకు కేసు వేశారు. అనేక సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్ గురించి విమర్శించాను. ఒకటే సార్, వాలంటీర్లు ఏం తీసుకోవాలంటే మనము చేస్తుంది కరెక్టా కాదా, మనకి ఇస్తున్న జీతం ఎంత, 5,200. 200 ఎవరికి ఇస్తారు? సాక్షి పేపర్. అది సాక్షి పేపర్ కదా, 200 రూపాయలు సాక్షి పేపర్. 200 సాక్షి పేపర్ కి కట్టాలి. 5,000 వీళ్ళ జీతం ఇస్తారు. అంటే రోజుకి 150 రూపాయలు, 152 రూపాయలు. సార్, ఈ రోజు వాళ్ళతో చేయించే పనులు ఏం తెలుసా సార్? ప్రతి ఇంటికి వాళ్ళు 50 ఇంట్లో డేటా సేకరించాలి. వాళ్ళ కులం ఏంది, వాళ్ళ మతం ఏంది, వాళ్ళు వాడుతున్న ఫేస్బుక్ ఐడీలు, ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ట్విట్టర్ ఐడీలు, ఆధార్ కార్డు నంబర్లు, ఓటర్ కార్డు నంబర్లు, ఇవన్నీ వాళ్ళు నిజంగా ప్రైవేట్ గా చేసుకుంటే ఒక రోజుకి 5,000 సంపాదిస్తాడు ఇవన్నీ చేస్తే. అవును సార్, బయట చేసుకుంటే ఒక నెట్ షాప్ పెట్టుకుని చేసి కలెక్ట్ చేస్తే 5,000 వస్తుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డ్రాప్. చాలా మంది మొన్న రోజు చెప్పాడు ఒకడు, మా కూతురు సెకండ్ గ్రూప్ 2 రాసింది, ఇంకో అమ్మాయి ఐఏఎస్ ప్రిపేర్ అయింది. ఈ రోజు జగన్ వచ్చాక వాళ్ళ ముగ్గురు వాలంటీర్లు అయ్యారంటే చాలా వైరల్ సోషల్ మీడియాలో. గ్రూప్ 2 రాసి ఆడిటింగ్ చేసి ఆడిటింగ్ చేసి వాలంటీర్ అయ్యారంట. జనం చెప్పుకోలేదు, వాళ్ళు అంత గర్వంగా చెప్తున్నాడు. జగన్ వచ్చాక నా కూతురు ఉద్యోగం వచ్చింది, చేసేదాన్ని. మళ్ళా మీరు డైలాగ్ వేయకండి. అదే సరే. ఇప్పుడు మనం ఈ వాలంటీర్లకు సంబంధించి బాబ్జీ గారు, అసలు వీళ్ళు ఈ కుటుంబాలు ఎలా ఫీల్ అవుతున్నాయి, వీళ్ళ కుటుంబాలు, వాలంటీర్ల కుటుంబ సభ్యులు కానీ? ఎందుకంటే ఇది చాలా సొసైటీలో వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తయారు చేశాడంటే, ఆ వీధిలో 50 కుటుంబాలంటే ఒక పెద్ద వీధి అనుకోండి పోయి, ఆ వీధిలో ఏదో ఒక హీరోలాగా తయారు చేసి పెట్టాడు అక్కడ.
వీళ్ళ హీరో అనే మా మైకంలో వీళ్ళు ఉండిపోయారు. దాంతో 50 కుటుంబాలకి దూరమైంది వాలంటీర్ కుటుంబం. అవును. పైగా మిగతా రాజకీయ పార్టీలందరికీ దూరం అయిపోయాడు జలసీతో. లేదా అతని తోటి స్నేహితులు లేకపోతే ఆ వయసు గ్రూప్ వాళ్ళందరికీ ఒక రకమైన వ్యక్తిగత ద్వేషం పెంచుకునేలాగా చేసుకున్నారు. ఇప్పుడు అటుగా ఇంటికి చెడ్డ రేవడిలా తయారవుతున్నారు కదా వీళ్ళు. ఏంటి వీళ్ళకి మార్గం ఏంటి? ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా మాకు వచ్చింది అవకాశం, ఎవరికి రాలేదు, ఇది జగన్మోహన్ రెడ్డి భద్రత కల్పిస్తాడు, లేకపోతే ఇది రెగ్యులర్ అవుతుంది ఇది అనుకున్నారు వెంకటకృష్ణ గారు. తర్వాత అంచెలంచెలుగా వచ్చాక వీళ్ళ మీద లోడ్ పెరిగింది. అన్ని పనులు వాలంటీర్లకు అప్పచెప్పారు. ఈ వాలంటీర్కి అప్పచెప్పిన తర్వాత ఏమైందంటే ఇందాక కిరణ్ రాజు గారు చెప్పినట్టు, వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మొట్టమొదటి పెన్షన్లు ఇచ్చే అవకాశం వీళ్ళ చేతికి వచ్చేటప్పటికి వీళ్ళు గొప్పగా జాయిన్ అయ్యామని ఫీల్ అయ్యారు. కానీ ఈ క్రూషియల్ టైం వచ్చినప్పుడు ఇందాక మీరు కూడా చెప్పారు, వీళ్ళకి అందరికి అవార్డులు ఇచ్చారు. ఆ అవార్డులు ఇచ్చిన తర్వాత వీళ్ళు గొప్ప వాళ్ళు అనుకున్నారు, ఏదో అనుకున్నారు. కానీ ఇక్కడ పులి నోట్లో ఈ పిల్లిని పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారని గ్రహించలేకపోయారు. ఇప్పుడు ఏమైంది, గ్రామీణ ప్రాంతాల్లో 3 వర్గాలు, వైకాపాలో 2, తెలుగుదేశం పార్టీ, ఇది కాకుండా నిశ్చితంగా అబ్జర్వ్ చేసే ఒక వర్గం. ఇందులో కాంట్రవర్సీ అయిపోయి ఈ కుటుంబాలని ఇప్పుడు ఎలా వెళ్తారు, బయటకి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వ్యతిరేకత ఉంది. ఈ వాలంటీర్ ఎవరింటికి వెళ్తున్నారో వాళ్ళ వెనకాతలు ఇంకొక అభ్యర్థి వెళ్ళి, ఇంకొక వ్యక్తి వెళ్ళి సెల్ ఫోన్ పట్టుకెళ్ళేటప్పటికి వీళ్ళు పారిపోతున్నారు ఆ గదుల్లోంచి. ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్లు అందరికి తెలిసిపోయాయి. అమ్మ మా జీవితాలు పాడైపోతే రేపు కంప్లైంట్ ఇస్తే ఈ విడిపించుకోలేము, మాకెందుకు ఈ పని, దిక్కుమాల పని అప్పు చెప్పడం తిట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఒకటి, చాలా మంది 100కి 60-70% నిజాయితీగా వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. ఇప్పుడు వెళ్ళకపోతే ఒక గొడవ, వెళ్తే ఒక గొడవ. ఇప్పుడు ఈ 2 కాకుండా 2వ వర్గంతో ఒక గొడవ. ప్రతి చోట 2వ వర్గం ఉంది వైకాపాకి. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఆ వాలంటీర్ ఎందుకు వెళ్ళట్లేదు అని అడుగుతున్నారు. అందుకని ప్రశాంతంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థల్ని ఏదో 5,000 రూపాయలు ఇస్తా, 5,200 రూపాయలు ఇస్తామని చెప్పి ఇబ్బందులు పెట్టి, సచివాలయం సిబ్బంది కింద వీళ్లే, సర్పంచ్ కింద వీళ్లే, ప్రజలకి చులకనగా ఉండేది వీళ్లే. ఇప్పుడు ప్రభుత్వానికి ఏదంటే వీళ్ళు ప్రచారకంగా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తాలూకా కార్యకర్తలు అందరూ అడిగి కూర్చున్నారు. మాకెందుకు, ఇప్పుడు మేమెందుకు చేస్తాం, ఎమ్మెల్యేకి మాకు కనెక్షన్ లేదు, మాకెవరూ పనులు ఇవ్వలేదు, మమ్మల్ని పార్టీ వాడుకోలేదు, పార్టీ మాకు గుర్తింపు ఇవ్వలేదు, వాళ్ళు కార్యకర్తలంతా అలిగి కూర్చున్నారు. ఈ వాలంటీర్లందరూ కలిపి ఏం చేశారంటే వాళ్ళకన్నా మాకే గౌరవం దొరికింది అనుకున్నారు. కానీ ఇప్పుడు పులి నోట్లో తలదూర్చే సమయం వచ్చేటప్పటికి వాలంటీర్ కుటుంబం కూడా ఈ రోజు ఆందోళన ఉన్నారు. అందుకని వాలంటీర్ తాలూకా కుటుంబాలన్నీ అయ్యో అనవసరంగా చేసాం ఈ వనికిమాల పని, మా పిల్లలందరూ దూర్చామని. ఇందాక జీవీ రెడ్డి గారు చెప్పిన మాట కూడా, చాలా చోట్ల వాలంటీర్ల పేరు పైన వాలంటీర్ ఎవరంటే తన భార్య, వాలంటీర్ ఎవరంటే తన చెల్లి, వాలంటీర్ ఎవరంటే తన అక్క, కానీ పనిచేస్తుంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరుకు పొజిషన్ లో పడిపోయారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నారు. అందుకని మీరు ఇప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతంలో వాలంటీర్లంతా తలపట్టు కూర్చున్నారు. మాకు ఎందుకు దిక్కుమల కూడా వచ్చి పడిపోయింది, ఈ గవర్నమెంట్ అనవసరంగా మమ్మల్ని బలిపశువులు చేసిందని ఇబ్బంది పడుతున్నారు వెంకటకృష్ణ గారు. రైట్. అయితే ఈ వాలంటీర్లకు సంబంధించి వీళ్ళ ముందున్న ఆల్టర్నేట్ మార్గం ఏంటి? ఇప్పుడు ఈ విషవలయం నుంచి బయటపడడానికి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గం ఉందా? ఏదో మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కొంతమంది అప్రూవల్స్ గా మారినట్టు, లేకపోతే తెలంగాణలో లిక్కర్ స్కామ్ లో కొంతమంది అప్రూవల్స్ గా మారినట్టు ఇప్పుడు ఈ వాలంటీర్స్ కూడా అప్రూవల్స్ గా మారిపోవడం, అంటే పార్టీలకు కాదు ప్రజలకు అప్రూవల్స్ గా మారిపోయి ప్రజల కోసం పనిచేస్తే తప్ప, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తే తప్ప, ఈ పొలిటికల్ విధుల్లో వేలు పెట్టకుండా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తే తప్ప ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా వీళ్ళ భవిష్యత్తు లేకపోతే వీళ్ళ కెరీరు ఉండదు అనడానికి సందేహం లేదు. మరి ఎలా వీళ్ళు దీని నుంచి బయటపడతారు, ఈ విషవలయం నుంచి అనేది? గ్యారంటీగా బయటపడాలి. దానికి కావాల్సినటువంటి శక్తి అంతా ప్రతిపక్ష పార్టీలు గ్యారంటీకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లేకపోతే బీజేపీ నుంచి కానీ, లేకపోతే మన లోక్సత్తా నుంచి కానీ గట్టిగా మీరు అనవసరంగా ఇన్వాల్వ్ కాకుండా, అవసరమైతే ఏమీ జరగదు, మీరు ఉండండి మీ ఇంటి దగ్గర, మీరు గవర్నమెంట్ మారుతుందని చెప్పాలండి. అదే ఇప్పుడు ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించలేదని వాళ్ళు డిఐజీలు, డీజీపీలు, ఐజీలకే, ఎస్పీలకే నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళకే తప్పట్లేదు మ్యూజిక్, వాళ్ళకే మ్యూజిక్ తప్పట్లా. వీళ్ళంతా అనవసరంగా స్వామి చెప్పినట్టు
ఆంబోతులు కొట్లాడుకుంటే లేగలు నలిగిపోయినట్టుగా లేగదోడలు నలిగిపోయినట్టుగా నలిగిపోతారు. మరి ఎలా దీని నుంచి బయటపడతారు అనేది చర్చిద్దాం. దాంతోపాటు తెలంగాణలో జరిగినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందా? ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఒకవేళ అది నిజమే, ఆరోపణలు కనుక నిజమైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ఎవరు, చేయిస్తున్నది ఎవరు, దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దాని ఫలితాన్ని ఎవరు? జీవిరెడ్డి గారు, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా వీళ్ళు అప్రూవల్స్గా మారిపోవడం అంటే ప్రజలకి సరెండర్ అయిపోవడం తప్ప వేరే ఇది లేదు. నేనేమి టీడీపీకి సరెండర్ అవ్వండి, జనసేనకి సరెండర్ అవ్వండి, బీజేపీకి సరెండర్ అవ్వండి ఇట్లా లేదు, ప్రజలకి సరెండర్ అవ్వాలి. ఇప్పటిదాకా మీరు ఏం చేశారు ఏంటి ఒక ఎత్తు అయితే అది ఆ ప్రజలకు సరెండర్ అయిపోయి ప్రజల కోసం మాత్రమే పనిచేస్తే ఈ కూపం నుంచి ఏమన్నా బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఆ మేరకు వాలంటీర్లు ఏమన్నా రియలైజ్ అవుతున్నట్టు కనపడుతుందా? ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను వెంకటకృష్ణ గారు, నేను మా కోసం చేయొద్దు, వాళ్ళ కోసం చేయొద్దు, మీరు ప్రజల కోసం చేయండి, న్యూట్రల్గా ఉండండి, మేము చూసుకుంటాం. రెండోది తెలుసో తెలియకో పాపం అందరం చెప్పాను కానీ చాలామంది చాలా పాపాలు, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలని, తీయటి మాటలని, చిక్కటి మాటలని నమ్మారు. సో నేనేమంటే జరిగింది. మీరు ఇప్పటికైనా సరే ఆ చేసిన పాపాలను కడుక్కోండి, న్యూట్రల్గా ఉండి మీరుంటే కొంతమేరని మీరు చేసిన పాపాలు పోతాయి. వచ్చేది మా ప్రభుత్వమే, వీళ్ళల్లో కూడా నిజాయితీగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాది రివర్స్ చేసే పరిపాలన కాదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి తీసేయాలి, లేకపోతే వారు కట్టారు కాబట్టి కూల్చేయాలి అనేది మా పద్ధతి కాదు, మా పాలసీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా వారు పాలసీలు తెచ్చినా ఇప్పుడు వాలంటీర్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నిజాయితీగా పద్ధతిగా ప్రజలకు సేవ చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళని కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మేము తీసేస్తామన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కదా, మేము ఏది పెట్టినా కూడా రివర్సే. అది రాజధాని దగ్గర నుంచి ప్రజావేదిక ఏ అంశం తీసుకుంటాం అలా మేము చేయము. రెండోది 5,000 కాదు, అది 10,000 కూడా పెంచుతున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. మీరేదో టీడీపీ రాగానే వైసీపీలో అపాయింట్ అయ్యారు కాబట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పారు కాబట్టి 90% మారండి. మీరు 90% వైసీపీ వాళ్ళైనా 100% వైసీపీ వాళ్ళైనా టీడీపీ దృష్టిలో ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మన వాళ్ళు, మన ప్రజలు. మీరు తెలుసో తెలియక వైసీపీకి మద్దతు ఇచ్చిండొచ్చు మీరు, లేకపోతే మా పార్టీకి మీరు వ్యతిరేకం చేసి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది మాకు ఆ సంస్కారం ఉంది, అంతవరకు మేము గుర్తిస్తాం. అందుకనే జరిగింది. ఆ పాపాలు కడుక్కోండి, మీరు మెదలకుండా న్యూట్రల్గా ఉండండి, నిజాయితీగా పనిచేసిన వాళ్ళను గుర్తించి రేపు డెఫినెట్గా కంటిన్యూ చేస్తాం. అయినా కూడా కొంతమంది మేము చేస్తామంటే వాళ్ళు ఇటు కేసుల్లో ఇరుక్కుంటారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ కేసులు ఇందా చెప్పినట్టు ఏదైనా వాళ్ళని పెట్టి తప్పించుకున్నా కూడా మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. మేము డెఫినెట్గా ప్రజలకు కూడా నేను ఒకటే విన్నవించేది, ఇదే వాలంటీర్ చెబుతున్నారు టీడీపీ వస్తే పథకాలు రద్దు చేస్తారంట, మమ్మల్ని రానిరంటని ప్రచారం చేస్తుంటారు. ఇదే వాలంటీర్ చేస్తాం. మేము చెప్తున్నాం, మేము వచ్చేది గ్యారంటీ, ఎటువంటి పథకాలు రద్దు చేసేది లేదు. ఎందుకంటే ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బా, మా డబ్బా కాదబ్బా. మీ నుంచి కలెక్ట్ చేసిన పనులే మేము కష్టపడి అనుకోండి, మీ తిరిగి మీకే ఇస్తున్నాం. మాకేం అవసరము కట్ చేయడానికి? ఎవరు తీసుకెళ్ళాలి ఆ డబ్బు? ఎక్కడికి పోతుంది ఆ డబ్బు? అంతా మీ డబ్బే కదా. ఇంకా పైపెచ్చు మేము పన్నులు కూడా తగ్గిస్తామని చెప్తున్నాం. కరెంటు ఛార్జీలు ఇవన్నీ పెంచము, కొన్ని తగ్గిస్తాం కూడా. ఇదే వ్యవస్థ నిజాయితీగా పనిచేస్తున్నామని కొనసాగిస్తాము. ఇదే ఇంతకుముందు ఎలా ఉందో అందులో ఏదైతే మంచి ఉంటే మంచిని కొనసాగిస్తాం, చెడ్డ ఏదైనా మంచి విషయాలు లేనివి లేకపోతే ఇన్కన్సిస్టెంట్గా ఉన్నవి వాటిని తీసేస్తాం. బట్ ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి పథకాలు ఆగవు, ఎలాంటి సర్వీసులు ఇబ్బంది ఉండదు. వాలంటీర్స్ కూడా నిజాయితీ పనిచేసిన వాళ్ళకి కంటిన్యూ చేస్తాము, వాళ్ళకు కూడా 5 నుంచి 10,000 దాకా ఇస్తాము. సో ఎవరు అటు ప్రజలు కానీ ఇటు వాలంటీర్స్ కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఏది వైసీపీ చెప్పే మాటలు నమ్మి మీరు ఏదేదో ఊహించుకోవద్దు. బట్ స్టిల్ చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, తోక దాడిచ్చారో వాళ్ళకు మాత్రం డెఫినెట్గా వాళ్ళు సఫర్ అవుతారు. తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఇక వచ్చేది ఉపయోగం ఏముండదు మీకు. ఇందా నేను చెప్పాను, మీకు వచ్చిన 2,70,000 రూపాయలు ఈ కేసుల చుట్టూ కేసులు పడితే కోర్టుల చుట్టూ తిరగటానికి సరిపోతుంది మీకు. అది గుర్తుపెట్టుకొని మీకు ఇచ్చిన విధి నిర్వహణ ఏది ఉందో దాన్ని మాత్రం మీరు చేయండి. మీరు టీడీపీకి చేయొద్దు, వైసీపీకి చేయొద్దు, కాంగ్రెస్కి చేయొద్దు, లేకపోతే కమ్యూనిస్టులకు చేయొద్దు. అది మీ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, మా ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. ఏంటి కిరణ్ ఏదో చెప్తున్నారు మీరు? సార్ ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. రేపు నాకు తెలిసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా తిరుపతిలో కానీ మా జిల్లాలో కానీ ఉన్న సమాచారం ప్రకారము
వాలంటీర్లు అందరూ రాజీనామా చేస్తున్నాడు. చేసేసి ఈ 3 నెలలు వైసీపీ ఎమ్మెల్యేలే వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషించేలాగా, అంటే వాలంటీర్గా ఉంటే కేసులు కదా, వాళ్ళు రాజీనామా చేసేసి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు మారిపోతారు. ఇప్పుడు మారినవాడు తప్పేం లేదు. ఇప్పుడు మారారనుకోండి, వాళ్ళకి ప్రజల దగ్గర సాధికారత ఉండదు కదా, వాళ్ళకి చిక్కటి చిరునవ్వులతో వెళ్ళి పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉండదు కదా, వాళ్ళకి ఉండదు. ఈ 3 నెలలు వాళ్ళకి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళే జీతాలు ఇస్తారంట, వాళ్ళే ప్రజల్లోకి ఉండాలి. అంటే రాయల్ గారు ఆ 3 నెలలే వాళ్ళకి ఆదాయం. 3 నెలల ఆదాయం మహా అయితే 30,000 తెలియని విషయం అంటే 3 నెలలకు మళ్ళీ తీసుకోవాలి, కొత్త వాళ్ళు పెట్టుకుంటాం కాదు. 3 నెలలు తర్వాత తీసుకోరు అనేది ఒకటి. ఇప్పటి వరకు వాళ్ళ వల్ల కొద్దో గొప్ప ఏమైనా వైసీపీ వైపు టర్న్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ మాటలు నమ్మి ఇది చేసిన వాళ్ళు కానీ ఒక్కసారిగా వీళ్ళ రంగు బయటపడేసరికి ఇంకా రివర్స్ అయిపోతారు. కరెక్ట్, ఇంకా రివర్స్ అయిపోతారు. తెలిసిపోతుంది కదా వాళ్ళు ఎవరో. అంతే కదా, ఓహో వీళ్ళు ఇన్నాళ్ళు మేకవన్న పులుల్లాగా వచ్చి మనల్ని లోపల క్రూరత్వం ఉన్నా బయటకి చిక్కటి చిరునవ్వులతో మనల్ని మోసం చేశారు, చీట్ చేశారు అనేది అర్థమైపోద్ది ప్రజలకి. అర్థమైపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది, ఆ ప్రాంత ఎమ్మెల్యేల మీద ఇంప్రెషన్ పోతుంది, మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇంప్రెషన్ పోతుంది. ఎంత తొందరగా వాళ్ళు బాధ్యతలు వదిలేసుకొని పార్టీలో కార్యకర్తలుగా చలామణి అయితే అంత మంచిది రాష్ట్రానికి. మరి రంగు వెళ్ళిపోతారండి సార్, రేపు నుంచి స్టార్ట్ చేస్తారండి. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం వాలంటీర్లకి చెప్పాల్సిన అవసరం కనపడుతోంది కిరణ్ గారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు అయిపోయారు, పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కరివేపాకులు అయిపోయారు. ఓకే, వైసీపీకి తర్వాత మధ్యలో సోషల్ మీడియాని ఆకాశానికి ఎత్తేసారు. సోషల్ మీడియా సైనికులని ఆ గుంటూరు దగ్గర పెట్టిన దాంట్లో ప్లీనరీలో కూడా సోషల్ మీడియా సైన్యమే, మీరే నాకు కళ్ళు ముక్కు చెవులు అన్నీ అని చెప్పి మాట్లాడినారు. ఆ సోషల్ మీడియా ఏమైందో మనం చూసాం. ఆయన అన్నాడు కదా అని వీళ్ళు సెలరేగిపోతే మొత్తం కేసులే. సెలరైపోయి జడ్జిల మీద కూడా కామెంట్లు చేస్తే తీసుకెళ్లి లోపలేసినారు. ఇంకా చాలా మంది మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు బయటపడతారో ఏంటో తెలియదు, గందరగోళంగా ఉంది. కొంతమంది రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది. వాళ్ళని చూసైనా వీళ్ళు ఏమన్నా మారతారనుకోవచ్చా? మారాలి సార్, మారుతారేంటి సార్, మారుతున్నారు. ఇప్పుడే చెప్పాం కదా, ఇప్పుడు ఎవరైతే అన్ని రకాల పార్టీలో వ్యక్తిగతంగా న్యూట్రల్ గా ఉండి నిజంగానే సమస్యలుండి కడుపులో బాధలుండో ఇంట్లో సమస్యలుండో వాలంటీర్గా చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అర్థం చేసుకున్నారు, మనం తప్పు చేస్తున్నామేమో, మనం బయటికి ప్రశాంతంగా ఉంచోద్దాం, బయటికి ఈ వ్యవస్థ బయటకు వచ్చేసి ఏడో సార్ టీ షాప్ లో టీ అంగిట్లో క్యాషియర్ ఉద్యోగం చేసినా రోజుకి 500 ఇస్తారు సార్. క్యాషియర్ ఉద్యోగం చేసినా 500, నెలకి 15,000. ఏడు సార్ ఉద్యోగం తెలిసి వీళ్ళు జస్ట్ మోసపోయారు సార్. వాలంటీర్ అంటే ఏదో పెద్ద ఉద్యోగము, జగనన్న పర్మనెంట్ చేస్తారు అనుకున్న ఆలోచన పిల్లలు తప్పు చేస్తామని తెలుసుకునేసరికి ఎలక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి కేసులు, మళ్ళీ ఇబ్బందులు. ఇప్పుడు రేపు మళ్ళా మేము ఊడిగం చేయాలి అందరికనేసి. ఇంకోటి ఏమంటే సార్ వీళ్ళకి తీసేయడం అంటే వీళ్ళు కొంచెం కొన్ని విషయాలు కొంతమంది వాలంటీర్ అహంకారం ఎందుకు వచ్చిందంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు వీళ్ళకి, ఏంటమ్మా నువ్వు వాలంటీర్ ఏ వార్డు ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంటే వాళ్ళ అబ్బా ఆ ఎమ్మెల్యే నాకు నేరుగా ఫోన్ చేసినాడు అనేసి. ఆ వార్డు కార్పొరేటర్ కి అక్కడ డివిజన్ ప్రెసిడెంట్ చేయడు, డైరెక్ట్ గా వాలంటీర్ కాల్ చేస్తాడు. ఆ వాలంటీర్తో మాట్లాడుకుంటే వాలంటీర్ ఏమనుకుంటాడంటే నేను మా వీధిలో ఉన్న సర్పంచ్ కి లేదా మా వీధిలో ఉన్న వార్డు మెంబర్ కన్నా పెద్దోడిని గొప్పోడు కాబట్టి నాతో డైరెక్ట్ గా ఎమ్మెల్యే మాట్లాడాడు అంటే నా పోస్ట్ ఏడో ఉంది నేను ఎక్కడో ఉన్నాను తెలియట్లా, వీళ్ళని గుడికాలు తీసుకెళ్లి బలిస్తారనేసి ఆ రేంజ్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఈ పింఛన్లు ఇచ్చుకుని ఇవ్వడము, లేకపోతే ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడటము, ఇళ్లలో పోయి కొంతమంది వైసీపీలు ఉంటారు వాళ్ళు మా ఇంట్లో పిలిస్తేనే మా వాలంటీర్ వచ్చారండి కూర్చోబెట్టి వాటి టీ కాఫీ ఇవ్వడం. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అన్న జగన్ అన్న మనకి ఇచ్చే ఉద్యోగం ఇళ్లలో గౌరవం దొరుకుతుంది మనం ఏదనుకుంటారు. జస్ట్ ట్రాప్ సార్. వాలంటీర్లు తెలుసుకునే విషయం అంటే వెళ్తే వెళ్ళిపోండి ఇంకా మంచిది, వైసీపీ కండువలు తిరగండి లేదా ప్రశాంతంగా ఉండండి, 3 నెలల ప్రభుత్వం మారుతారు. లేదు రిస్క్ తీసుకుంటే మాత్రం అనవసరంగా వీళ్ళు కేసులు బుక్ అయ్యి రేపు ఆధార్ కార్డులు బ్లాక్ చేసుకుని ఏ దేశానికి పోవాలన్నా పాస్పోర్ట్ బ్లాక్ చేస్తారు, ఏం ఉద్యోగాలు చేసుకోలేరు, ఉద్యోగం రావు. ఇవన్నీ కూడా వాలంటీర్లు తెలుసుకోవాలంటే మీరు ఇప్పటికే చూస్తున్నారు. ఈ 3 రోజుల్లో 150 మందిని పట్టుకున్నారు, కేసులు బుక్ చేశారు, పోను అందరూ దొరుకుతారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి
వైసీపీ కార్యకర్తలకు ఎక్కువగా వాడుకున్నాడు మళ్ళీ యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ ఇంకొక ఇది కూడా ఉంటుందేమో వాళ్ళకి అర్థం కావట్లా. రేపటి నుంచి వాలంటీర్ ఉద్యోగం మానేసి కండువా కప్పుకొని పార్టీ కార్యకర్తలాగా ప్రచారం చేస్తే ఇన్నాళ్ళు తీసుకున్న 5,000 రూపాయల 2,50,000 ఎంత తీసుకున్నారు కదా, అవన్నీ వచ్చే ప్రభుత్వం రికవరీ పెడితే ఒకటి కాదు కానీ ఏమో సార్ పెట్టినా పెడతా అంటే రికవరీ సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు సేవకులుగా ఉండాలి కానీ రికవరీ ఉండదు. కానీ ఒకటి నేను చెప్పగలను, వాలంటీర్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే యూజ్ అండ్ త్రో అంటే పక్కా ఇది ఒకటి. రెండోది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందంటే వాలంటీర్స్ తప్ప ఇంక నీకు క్యాడర్ లేరు, వాళ్ళ మీద ఆధారపడుతుండ్రు. వాళ్ళు ఈరోజు జనాల్లోకి వెళ్తే వాలంటరీ ఉద్యోగం చేస్తూ కేసులు పెడుతుండ్రు కాబట్టి వాళ్ళ చేత రాజీనామా చేపిస్తుండ్రు. అంటే రాజీనామా చేపించినా వాళ్ళనే వాడాలని చూస్తుండ్రు. అంటే నీకు వాళ్ళు తప్పితే ఇక అలాంటి పార్టీ ఏం గెలుస్తుంది? గెలిచేది ఎటు లేదు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీకి క్యాడరు వాళ్ళే పునాది నిర్మాణం. ఈరోజు టీడీపీ పార్టీ గెలిచినా ఓడినా ఇంత స్ట్రాంగ్ ఎందుకుందంటే చాలామంది చెప్తారు టీడీపీ పార్టీ పిల్లర్స్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తల బలం 65 లక్షల మంది కార్యకర్తలు యాక్టివ్ మెంబర్స్. అవును. సో అంత స్ట్రాంగ్ ఉండబట్టి ఈ పార్టీ ఉంది. ఈరోజు వైసీపీ పార్టీ గాల్లో వచ్చింది, గాల్లో పోతుంది. ఏదో విక్టిమ్ కార్డు వేసుకున్నారు, ఆ వేవ్ వచ్చింది తెలుసు కదా. కోడికత్తి వివేకానంద రెడ్డి గారి హత్య, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కూడా వాడుకున్నారు. అన్ని చెప్పి చావుల మీదనే కదా, చావుల మీద విక్టిమ్ కార్డు వేసుకొని వారి ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లెలను వాళ్ళని ఉపయోగించుకొని బజార్ల మడి తిప్పి వాళ్ళని ఏడిపించి వాళ్ళని రోడ్ల మీద పెట్టి వాళ్ళని చూపించి ఓట్లు వేయించుకొని ఒక చెల్లెలనే బయట నెట్టిన వ్యక్తి ఈరోజు వాలంటీర్స్ని మీ చేత రిజైన్ చేపిస్తే రేపు మళ్ళీ మీకు ఉపాధి చూపిస్తాడా? ప్రభుత్వం రాదు, తర్వాత మిమ్మల్ని వైసీపీ ఆఫీసులు గేట్లు కూడా దొక్కనీరు. అంటే ఒక పాయింట్ అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి కూడా చూసాం కదా మనం. ఉద్యోగులు ఇలాగే సిపిఎస్ రద్దు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని నమ్మించి వచ్చిన తర్వాత ఏమో మేము అట్లా అనుకోలేదని చెప్పడం, మహిళలు మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్య నిషేధం చేయకపోవడం, టీచర్లు దారుణం. అదైతే మరి ఉపాధ్యాయులు వాళ్ళు చాలా అన్యాయం అండి. ఎలక్షన్స్ లో ఉపాధ్యాయులు అవుట్ అండ్ గా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, పార్టీని 2019లో. వచ్చిన తర్వాత వాళ్ళని టాయిలెట్ ఫోటోలు తీయించడం, మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టడం, ఇలాంటి దరిద్రమైన, అంటే అనకూడదు కానీ ఎంత అవమానించాడంటే వాళ్ళని. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎలా విశ్వసిస్తున్నారు కొంతమంది. ఇది సరే చేరినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏం లేదు కానీ చేదాటిపోయింది. ఆయన కూడా మీడియా ముఖంగా చెప్తున్నాను. ఈరోజు మనం వాలంటీర్ గురించి చెప్తున్నాం కదా, ఈరోజు దాదాపు 60% మంది వాలంటీర్స్ అయితే రియలైజ్ అయిన మాట వాస్తవం. మనం మాట్లాడిందంతా ఒక 40% గురించి 60% మంది రియలైజ్ అయిపోయారు. ఇతను మనల్ని వాడుకున్నాడు. మా రోజు అందరు చేరినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఒకటి ఉద్యోగం పర్మనెంట్ చేస్తారు, 2 జీతాలు పెరుగుతాయి అనుకున్నారు. ఇది ఏమీ జరగలేదు. ఉద్యోగాలను పర్మనెంట్ చేయలేదు, వాళ్ళ జీతాలు పెరగలేదు, వాళ్ళ చేత ఏ చాకరీ చేయించాడో తెలుసు. సో వాళ్ళందరూ రియలైజ్ అయ్యారు. కాకపోతే మన తడాక కూడా ఎన్నికలు వచ్చినప్పుడు చూపిద్దామని వాలంటీర్స్ ఉన్నారు. దాదాపు 60% మంది అట్లా ఉన్నారు. ఒక 40% మాత్రము ఇంకా దింపుడు గల్ల ఆశలు ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా అవునన్నా కథనా 2019లో 90% మంది ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎడం చేత కుడి చేతతోటి పనిచేశారు. ఈరోజు నేను చెప్తున్నాను 90% మంది వ్యతిరేకమైన వెంకటకృష్ణ గారు. మొన్న ఎంతమంది అయితే చేశారో 90% మంది, ఈరోజు 90% వారికి పొడిచిన ఎన్నిపోటు అంతా ఇంత కాదు. ఈరోజు ఉద్యోగస్తులు మీడియా ముఖం చెప్తున్నా, మీరు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారంటే, మీకు పిఆర్సీ ప్రకటించిన తర్వాత ఫస్ట్ టైం మీ అందరికీ మీకు తెలుసు ఈ సబ్జెక్టు, మిగతా ప్రజలకు అర్థం కాకపోయినా ఉద్యోగస్తులకు మీకు తెలుసు. ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ మనసాక్షిగా. మీకు పిఆర్సీ ప్రకటించిన తర్వాత ఇంతవరకు మీకు ఐఆర్ ఇవ్వలేదు. ఇక మీరు ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం మిమ్మల్ని భయపెడుతుందో, బ్లాక్మెయిల్ చేస్తుందో ఆలోచించండి. నోరెత్తి మీరు పిఆర్సీ ఇమ్మని అడగలేని పరిస్థితి. అడిగితే మాకు సరైన అవగాహన లేదు మా ముఖ్యమంత్రి గారికి, అందుకని అది సిపిఎస్ గురించి నేను చెప్పేది. పిఆర్సీ ప్రకటించిన తర్వాత ఐఆర్ మీకు ఇవ్వకపోతే 2019 జూలైలో 2023 జూలైలో ప్రకటిస్తే పిఆర్సీ, ఈరోజు 2024 మార్చి వస్తే మీకు ఐఆర్ దిక్కు లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. మీరు ఏ దయనీయమైన స్థితిలో ఉంటే మీరు ఐఆర్ మాకు ఇవ్వవు అని అడగలేని పరిస్థితులు ఉండరు. మీరు ఎందుకు అడగలేకపోతుండ్రు? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండ్రు.
కేసులు ఇరికిస్తానంటారు, So, ఇలాంటి- జైల్లో పెట్టారు మిమ్మల్ని, మీ ఎంప్లాయీస్ కొంతమందిని. Yeah. ఇది మా పరిస్థితి. అదేవిధంగా యువతను కూడా ప్రత్యేక హోదా తీసుకొచ్చి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ని హైదరాబాద్ చేస్తానని చెప్పేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తే ఆ రోజు యువత కూడా 90% మంది ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఏది టీడీపీకో కాంగ్రెస్కో లేకపోతే బీజేపీకో జనసేనకు ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ఏదో ఇతను వస్తే మనకు ఉపాధి కల్పిస్తారని చెప్పేసి ఈరోజు యువతను కూడా అత్యంత దారుణంగా మోసం చేశారు. ఈరోజు కొత్తగా వచ్చే ఏదైతే న్యూ ఓటర్స్ ఉన్నారు వెంకటకృష్ణ గారు, లాస్ట్ టైం కొత్తగా వచ్చిన ఓటర్లలో 90% జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఈరోజు కొత్తగా వచ్చే ఓటర్లలో 99% వారికి అగెనిస్ట్ ఓటేస్తారు. మా ఎన్డీఏ కూటమికి ఓటేస్తారు. చూస్తున్నారు కదా వాళ్ళు కూడా అన్ని చూశారు, ఈ 5 సంవత్సరాలు గమనించారు. రైట్. ఇది అంటే ఈ జరుగుతున్న పరిస్థితులు వివిధ రూపాల్లో ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటున్న ప్రజలు కానీ నవతరం కానీ వీళ్ళందరూ లేదు ఉద్యోగ వర్గాలు కార్మిక వర్గాలు అసలు ఈ డిబేట్ పెట్టింది వాలంటీర్ల కోసం. వాలంటీర్లు ఇప్పటికైనా చాలామంది రివ్యూ చేసుకున్నారు, రియలైజ్ అయ్యారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా రియలైజ్ అయితే మీ భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది. అనవసరమైన కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడకుండా ఉంటే మంచిది. శ్రేయోభిలాషులుగా చెప్ప